హలో అండి, ఈరోజు మన వీడియో ఏమంటే గోధుమ పిండి స్వీటు చేసి చూపించబోతున్నాను. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కప్పు పాలు, కప్పు బెల్లం, చిటికెడు సాల్టు, 2 యాలక్కాయలు వేసుకోవాలి. అన్నీ ఒకే కొలత. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఆ కప్పు పాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసినప్పుడు వస్తుంది. తర్వాత పిండి తీసుకొని కొద్దిగా లూజ్ అయితే పొడిపిండి చల్లుకొని చపాతీలా చేసి మందపాటి చపాతీ చేసి ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చపాతీలు చేసుకొని ఈ మూతతో ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ అవుతాయి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటన్నింటినీ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకొని దింపేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ గోధుమ పిండి స్వీటు చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది, బాగుంటుంది.